కార్యాలయం ఓపెన్ చేసిన సందర్భంగా ఈరోజు ఎన్నో సంవత్సరాలు బట్టి మేము కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి ఓ మైనార్టీ వర్గానికి చెందిన వాడిని హైదర్ అలీ సింకా నా పేరు. ఇవాళ మైనార్టీల్ని ఈరోజు మేము ఎంతో కష్టపడి ఇవాళ ఈ మైనార్టీలన్నీ కాంగ్రెస్ పార్టీకి తిప్పి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాం. ఈరోజు ఈ కార్యాలయం కట్టడానికి మేము ఎంతో డొనేషన్ ఇచ్చాం. ఈ డొనేషన్ ఇచ్చిన ఈరోజు ఈ వజ్రపత్రి శ్రీనివాసరావు అనే వ్యక్తికి ఏ విధంగా సిటీ ప్రెసిడెంట్ ఇచ్చారో మాకు తెలియదు. ఎవరిని కూడా అడగలేదు. కేవలం డబ్బులు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి ఏ పదవులను ఇస్తారు. అదేవిధంగా ఇవాళ ఎమ్మెల్యే సీట్లు ఏ విధంగా వీళ్ళు అమ్ముకున్నారో మీ అందరికీ తెలుసు. ఇవాళ ఒక్కొక్క ఎమ్మెల్యే సీటు 10 లక్షల నుంచి 15 లక్షల వరకు అమ్ముకొని ఇవాళ వీళ్ళందరూ సొమ్ము చేసుకున్నారు. ఈరోజు ఈ కార్యక్రమంకి మేము ఎంతో కష్టపడి మా లాడ్జింగ్లో ఇవాళ ఈ కార్యక్రమం ఓపెన్ అవ్వ మునుపు కార్యాలయం లేదు. ఇవాళ మా సింకా గ్రాండ్ హోటల్ 5 సంవత్సరాలు బట్టి మేము ఇచ్చామండి ఫ్రీగా. ఎవడు కూడా ₹1 మాకు ఇవ్వలేదు. ఇవాళ ఓట్ల నా పేరు కూడా వేయడానికి ఒక మైనార్టీలకి పేరు వేయడానికి కూడా వీళ్ళు వెనక్కి జరుగుతున్నారంటే వీళ్ళు ఎలాంటి ఎలాగే శుద్ధి ఉందో తెలిసి చూడండి. ఇవాళ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాదులు కేవలం డబ్బు ఇచ్చి కొనుక్కొని ఈ పార్టీలు ఈ రోజు ఉంటారు, వచ్చే పార్టీలు మరో రోజు ఉంటారు. మేము ఆర్థిక పోటీకి తట్టుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మేము ఉన్నామండి. ఇవాళ ఈ రాకేష్ రెడ్డి అనే వ్యక్తి ఎక్కడుండో మాకు వచ్చి ఇవాళ సీట్లు అమ్ముకొని ఇవాళ మా అందరికీ విశాఖపట్నం సిటీల స్థానికులకు అందరికీ అన్యాయం జరిగింది. ఎంత అన్యాయం జరిగిందంటే మరి మీరు చెప్పలేము. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వ్యక్తులు 10 సంవత్సరాలు బ్యాక్ తీసుకెళ్ళిపోయారు. మేము అనుకోని ఈ 5 సంవత్సరాలు మళ్ళీ పుంజుకుంటుంది కాంగ్రెస్ పార్టీకి పుంజుకుంటారు. వీళ్ళు ఇలాంటి వ్యక్తులు ఉంటే ఫస్ట్ ఇలాంటి వాళ్ళు మనకు తరిమియాలండి. ఇలాంటి వ్యక్తులకు ఉండకూడదండి. ఎక్కడుండో వస్తున్నారని ఇక్కడ ఇన్ఛార్జ్ అంటున్నారంటే మా నెత్తి మీద కూర్చొని మాకు అన్యాయం చేసి వాళ్ళు అందరూ ఏకం అయిపోయి ఇవాళ బోర్డుల మీద చూడండి ఎవరి పేర్లో తెలియదండి. ఇవాళ ఈ సీట్కి ఇక్కడ లైట్ కూడా ఒకటి ఇట్లైన్ లేదండి అక్కడ. కానీ అలాంటి పేర్లు వాళ్ళు వేసుకొని ఈరోజు వాళ్ళు పప్పు గడుపుకుంటున్నారు. దయచేసి మీరు నా మనం ఏమిటంటే మీరు ప్రచారం చేయవలసిందిగా మీ అందరికీ మేము కోరుకుంటున్నామండి. కాంగ్రెస్ పార్టీకి న్యాయం చేయాలి, కాంగ్రెస్ పార్టీని ఇంకా బతికించాలని మా ఆశ. మేము ఆశతో ఉన్నామండి. ఇలాంటి వ్యక్తులు ఉంటే కాంగ్రెస్ పార్టీ బతకదండి, కాంగ్రెస్ పార్టీ ఉండదండి. ఇలాంటి వ్యక్తుల్ని మనం తరిమి కొట్టే వరకు కాంగ్రెస్ పార్టీ ఉండదని నేను ఆశిస్తాను. పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మంచి పీక్ టైం ఎలక్షన్ టైంలో అవడం వల్ల అందరినీ కలవలేకపోవడం జరిగింది. అలాగే ఈ ఏర్పాటు కూడా రేపు రిజల్ట్ ఉన్నాయి కాబట్టి ఈరోజు తొందరగా చేయడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ భవన నిర్మాణానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎక్కడా జరగనటువంటి విధంగా విశాఖ నగరంలో విశాఖ జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు తన సొంత డబ్బులు వెచ్చించి ఎక్కడ కూడా వేరే వాళ్ళ దగ్గర డొనేషన్లు కాకుండా ప్రతి ఒక్క నాయకులు కూడా ప్రతి ఒక్కరు కూడా తన సొంత డబ్బులు నిధులించి ఈ బిల్డింగ్ అనేది చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినటువంటి ఆరోగ్యమైనటువంటి పిసిసి ప్రెసిడెంట్ రుద్రరాజు గారు అదే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ అన్ని విషయాలు కోఆర్డినేట్ చేసి తీసుకెళ్ళినటువంటి ముఖ్య నాయకులు ఈ ప్రాంత ఇన్ఛార్జ్ అయినటువంటి రాకేష్ రెడ్డి గారు, ఇప్పుడు ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు సర్వరారెడ్డి గారి ఆశీస్సులతో ఈ భవన నిర్మాణంలో ఉన్నటువంటి యువ నాయకులు మరియు ఎక్స్ ఎన్ఎస్సీ నాయకులు భగత్ ఆయన ఇంజనీర్ గా ఈ కన్స్ట్రక్షన్ అంతా కూడా చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అలాగే ప్రతి ఒక్క నాయకులు కూడా జనరల్ సెక్రటరీ దగ్గర నుంచి అందరూ కూడా పెద్ద నాయకులు అందరూ కూడా ఆ రోజు
అది చేసి చూపించారు. ఈ రాష్ట్రానికి ఆదర్శవంతంగా విశాఖపట్నం నుంచి ఇది జరగడం, అది కూడా నా సమక్షంలో ఈ రోజు జరగడం నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి కూడా ధన్యవాదాలు. నాతో సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పెద్దలందరికీ కూడా పేరు పేరున శిరస్సు మంచి పాదాభివందనం చేస్తున్నాను. థ్యాంక్ యూ. పదవులు చేస్తూ అదేవిధంగా మొన్నటి పిసిసి కార్యవర్గంలో జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తూ అనకాపల్లి జిల్లాకు అరకు జిల్లాకు ఇన్ఛార్జిగా వ్యవహరించి మంచి పనితీరు ప్రదర్శిస్తున్న నేత, అటువంటి నాయకుడిని పిసిసి అధ్యక్షురాలు షర్మిల గారు మొన్ననే ఎలక్షన్ సమయంలో ఉన్నటువంటి స్థానిక సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పార్టీ వెళ్ళడంతో వెంటనే అదే రోజు కూడా వజపతి శ్రీనివాస్ గారిని సమర్థుడైన నేతగా గుర్తించి వాళ్ళ మళ్ళీ ఇదే విశాఖపట్నానికి సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరూ కూడా ఆయనకి కృతజ్ఞతలు. మంచి రాహుల్ గాంధీ గారి ఆశయాల సాధన కోసం, కాంగ్రెస్ పార్టీ ఆశయాల సాధన కోసం, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ కాపాడడం కోసం మరింతగా విశాఖపట్నం జిల్లా కాంగ్రెస్ కమిటీని ముందుకు తీసుకెళ్లేదానికి మీ అందరి సహకారం కూడా వజపతి శ్రీనివాస్ గారికి ఉండాలని, కాంగ్రెస్ కార్యకర్తల సహకారం, నాయకుల సహకారం, మీడియా మిత్రులు, ప్రెస్ అందరూ కూడా సహకరించాలని చెప్పి కూడా మనందరూ కూడా కోరుకుంటూ మరింతగా కాంగ్రెస్ పార్టీ ఈ విశాఖపట్నం సిటీలో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని మిమ్మల్ని కోరుకుంటూ వజపతి శ్రీనివాస్ గారిని అలాగే అలా ఉండండి. సార్ 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 ఒకసారి సార్ ఒకసారి సార్ సార్ ఒకసారి ఎంపీ గారు మంత్రి గారు వెళ్ళండి. మంత్రి అలాగే అధ్యక్షులు సత్యారెడ్డి గారు అంటే రావట్లేదు. పట్టుకోండి అడిగారు ఒకసారి పట్టుకోండి అంటే ఇచ్చండి. జిల్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్టీ ఆఫీసు రెనోవేషన్ అనేది 2023 జూలైలో ప్రారంభించడం జరిగింది. ఆనాడు ఉన్నటువంటి పరిస్థితి ఒకసారి మనం చూసుకుంటుంటే ఈ దుర్మార్గమైనటువంటి వైసీపీ ప్రభుత్వం ట్యాక్స్ కట్టలేని నేపథ్యంలో దాదాపు 3 సార్లు కూడా ఈ ఆఫీస్ని కక్షపూరితంగా కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజా పోరాడుతున్న ఉద్దేశంతో 3 సార్లు కూడా ఈ పార్టీ ట్యాక్స్ కట్టలేని. అదేవిధంగా నేను ఇన్ఛార్జ్ బాధ్యత తీసుకున్న తర్వాత ఈ ట్యాక్స్ సంబంధించినటువంటి అందరి సహకారంతో దీన్ని ప్రతి ఒక్క క్లియర్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి విశాఖపట్నం జిల్లా కాంగ్రెస్ నాయకులందరూ కూడా సహకరించినారు. అదేవిధంగా ఈ బిల్డింగ్ పాత బిల్డింగ్ దాదాపు 30 సంవత్సరాలు ఈ బిల్డింగ్ కట్టి 30 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ దీని ఒక రెనోవేషన్ చేయాలని కూడా అలాంటి పిసిసి ప్రెసిడెంట్ ముత్తరాజు గారి నేతృత్వంలో మేమంతా నిర్ణయం తీసుకున్నాం. దీనికి కూడా సుమారు 40 లక్షల
వ్యయంతో ఈ బిల్డింగ్ ని రెనోవేట్ చేసి అందరి సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈ బిల్డింగ్ రెనోవేషన్ లో చేయి కలిపి అంటే ఈ స్థాయికి తీసుకొచ్చి ఈ మంచి శుభ పరిణామాలు కూడా వాళ్ళకి కారణమైన ప్రతి ఒక్క నాయకులందరూ కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా. అదేవిధంగా ఈ ఎవరైతే డొనేట్ చేశారో వాళ్ళందరికీ పేర్లు కూడా ఇంకా బ్యాలెన్స్ ఇచ్చిన వర్క్స్ ఉన్నాయి కనుక అన్ని కంప్లీట్ అయినాక అది కూడా పేర్లు దగ్గర ముందు కూడా శిలాబద్ధం కూడా ప్రదర్శించే కార్యక్రమం చేస్తాం. ఒకటి చిన్న డిస్టర్బెన్స్ ఏమన్నా కూడా క్లియర్ అవుతాయి. అదేవిధంగా మీరు చూస్తే ఇప్పుడు రానున్న 5 సంవత్సరాలకి ఒక బ్రహ్మాండమైన ఆఫీస్ కూడా అందరి సహకారంతో విశాఖపట్నంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అందరి సహకారం మనోలేనిది కూడా పిసిసి తరఫున కూడా ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేస్తున్నాం. మీడియా మిత్రులు కూడా మీకు అందరికీ తెలుసు ఈ పార్టీ ఈ ఆఫీస్ ఎంత చరిత్రాత్మకమైన ఆఫీసో మీ అందరికీ కూడా తెలుసు. ఎంతో మంది మహానాయకులు కూడా ఇక్కడి నుంచి రాజకీయం చేసుకుని వాళ్ళ వివిధ పార్టీల్లో ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ రాజకీయ నేపథ్యం అంతా కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నాయకులందరూ కూడా తెలుసు. కనుక ఈ మీడియా మిత్రులకు కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ రానున్న 5 సంవత్సరాల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం కానీ కేంద్రంలో ఉన్నటువంటి నాయకత్వానికి బలపరుస్తూ అవన్నీ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాల్లో పాల్గొని అదేవిధంగా ముఖ్యంగా మీరు చూసి గడిచిన 5 సంవత్సరాల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇష్యూ కానివ్వండి, గంగవరం పోర్ట్ ఇష్యూ కానివ్వండి, అదేవిధంగా ప్రత్యేక హోదా కానివ్వండి, రైల్వే జోన్కి సంబంధించి కానీ ఎన్నో కార్యక్రమాలు ఉద్యమాలు చేసి విశాఖపట్నం ఈ ఆఫీస్ నుంచి కూడా మరి అన్ని కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. ముందు కూడా ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి ఆపడానికి కానివ్వండి, అదేవిధంగా రైల్వే జోన్ విభజన చట్టంలో హామీలన్నీ కూడా నెరవేరించడం కూడా కాంగ్రెస్ పార్టీ రానున్న 5 సంవత్సరాల్లో కూడా ప్రజాక్షేత్రంలో పాల్గొని ప్రజాక్షేత్రంతో పోరాడే కార్యక్రమాలను కూడా చేస్తాం. ఒక మంచి కార్యక్రమానికి సహకరించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అదేవిధంగా మీడియా మిత్రులకు, పాత్రికేయులందరూ కూడా పిసిసి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరందరూ కూడా సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. కంగారు పడిపోయి తీసుకుందండి అధికారులు